hi guys, how are you? All good. Hi, good. I mean, so good to see you. నేను ఎప్పుడో థియేటర్లో చూసాం మీ ముగ్గురిని కలిసి. మళ్ళీ నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత ఐ థింక్ ఐఎమ్ ఇండివిజువల్గా చూసుంటాను, బట్ ఈ ట్రయో మా అందరికి ఇట్స్ లైక్ అ ఫీస్ట్. సో లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ లావణ్య గారు. 13 years later, అప్పటికి ఇప్పటికి, అండ్ యూర్ గోయింగ్ టు సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ ఇన్ ఫ్యూ మోర్ డేస్. సో హౌ ఇస్ ద ఎక్సైట్మెంట్? హౌ ఆర్ యూ? ఎలా ఫీల్ అవుతున్నారు? It's a long time, 13 years. Chala marindi, as you can see. She looks the same. No, both of them look the same. I must say. Beard remove cheste tanu kuda, he will look the same. Same, yeah. Yeah, so. Sir, ఏమైనా లుక్ ఇది? Continuity look లో ఉన్నా. So yeah. Okay, any film that you? చెప్పకూడదు నాకు తెలీదు. హను గారి సినిమానే. నిన్న చెప్పేసావు కదా ఇంటర్వ్యూ లో. I think it's okay. హను said it's okay. హను గారి సినిమానే చేస్తున్నా. So I'm doing a role in that film. Oh, nice. So ఆ సినిమాకి కంటిన్యూటీ లుక్ ఇది. సో సార్ ని మరీ మీరు ఇట్లా డామినేట్ చేసేసి 13 years తర్వాత మళ్ళీ is the only guys working with Hanu again. Yeah. Oh, nice. Yes. Twice. I did a cameo in Sitaram. You did? Yeah. So yeah, Lavanya. Yeah, so chala marindi, as you can see, my life from Andal Rakshasi to now, huge change. చాలా మూవీస్ చేశాను ఈ మూవీ తర్వాత, కానీ ఆ సాటిస్ఫాక్షన్, ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఎంత హార్డ్ వర్క్ చేసాము, అండ్ వి గేవ్ ఇట్ ఆల్. ఐ థింక్ ముంబై నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2-3 months ప్రాక్టీస్ చేసాము కదా, ఎస్పెషలీ మీ అండ్ నవీన్ స్టార్టింగ్లో, బికాస్ వీ వర్ హియర్ ఓన్లీ. అండ్ వీ గేవ్ ఇట్ ఆల్. వీ వర్ లైక్ ఆన్ ద రోడ్స్, ప్రతిరోజు రోడ్లో ప్రాక్టీస్ చేసి, బికాస్ ఎవరికి తెలియదు కదా కి హూ వీ ఆర్. సో ఇట్ వాస్ వెరీ లైక్ దర్ వాస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు వర్క్. సో యా, లైఫ్ హ్యాస్ చేంజ్ ఇన్ అ వెరీ గుడ్ వే. ఐ ఫీల్స్ వెరీ గుడ్. Feels I mean it feels just like yesterday నాకైతే, because మేము చూసాం కాబట్టి. మళ్ళీ అందాల రాక్షసి వస్తుందనేసరికి ఇట్స్ సో నాస్టాలజిక్. And what a role she had. Exactly. For her first అసలు మాకు సార్ చెప్పొచ్చో తెలీదు, అప్పట్లో మాకు అసలు ఫుల్ అసలు క్రష్ అంటే మామూలు క్రష్ కాదు. everybody's crush. ఎంతమంది వాల్ పేపర్స్, దిస్ పిక్చర్ ఎంతమంది వాల్ పేపర్ ఉండేది. అసలు ఆ డైలాగ్ అయితే సినిమా రిలీజ్ ముందే పెద్ద హిట్ అయిపోయింది. త్వరగా పెళ్లి చేసేది. సో స్టోరీ చెప్తా, బికాస్ యూ గైస్ డోంట్ నో ద ఇంటర్నల్ ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఐ గివ్ యూ స్మాల్ టాస్క్, లెట్ మీ ఫినిష్ దిస్. సో మాకేంటంటే అప్పట్లో ఈ త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనేది డైలాగ్ క్లిప్స్ వచ్చేవి. అండ్ అప్పట్లో డబ్ స్మాష్ అని ఒకటి ఉండేది. డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది. దేర్ వాజ్ నో ఇన్స్టా ఇట్లా రీల్స్ రీక్రియేట్ చేయడం. సో ఆ డబ్ స్మాష్ అనే యాప్ లో, మ్యూజికల్లీ డబ్ స్మాష్ అనే యాప్స్ లో ఈ పర్టికులర్ నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అనేది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అప్పుడు రీక్రియేట్ చేసి పోస్ట్ చేసేసారు. సో దట్ వాజ్ అ రేజ్ అప్పట్లో. లైక్ ఎవ్రీబడి యూస్ టు, అంటే కొంతమంది మిమిక్ చేసేవారు, కొంతమంది రీక్రియేట్ చేసేవారు. దట్ వాస్ క్రేజీ. సో ఇప్పుడు మనం కూడా ఒకటి రీక్రియేట్ చేయబోతున్నాం. సో మీ ఇద్దరికి ఒక సీన్ ఇస్తాం మీ అందాల రాక్షసి మూవీలోంచి. ఆ మూవీలోంచి డైలాగ్స్ అండ్ ఆ పర్టికులర్ సీన్ రాహుల్ గారు డైరెక్ట్ చేస్తారు ఇప్పుడు. ఓకేనా? సో ఆ సీన్ ఏంటో మీకు చూపిస్తాము, దాన్ని మీరు రీక్రియేట్ చేయాలి. ఓకే, రెడీ? నేను అసలు ఏం చెయ్యక్కర్లేదు అక్కడ. వాళ్ళిద్దరు తోపులు, వాళ్ళు చేస్తారు. ఎంత మాట్లాడి మర్చిపోయా. రెడీ సార్? యాక్షన్. పోలిక తప్పుగా చెప్పినా నీకు అర్థమైంది కదా, ప్రూవ్ చేయాలా? చేయలేను మీదు, ఎందుకంటే నా ప్రేమని చేపల పరిస్థితి భూమి సరిపోదు. ఓకే, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి, గాల్లో కలిపితే విశ్వం బద్దలవుతుంది. ఎందుకంటే దాన్ని ఇక్కడ మాత్రమే దాయగలను. అమ్మ పర్లేదు. విజిల్ వచ్చా ఎవరికైనా? హను గారు ఎడిట్ లో చూసుకుంటారు. ఓకే, 3, 2, 1 రెడీ, యాక్షన్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇన్నాళ్ళు చెప్పలేదన్నావు కదా, రోజు చెప్తాను. ఏ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పే జవాబు కోసం. క్రేజీ 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 క్రేజీ. సో ఐ మీన్ ప్రతి సీన్, ప్రతి ఇది ఈజ్ రిలేటబుల్. అప్పట్లో ఈ లవ్ ఇదంతా, ఇప్పుడు ఇంత ఫాస్ట్ జనరేషన్, కానీ అప్పట్లో ఇట్స్ ఆల్ సాఫ్ట్ లవ్ అండ్ ఆల్. సో నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫ్యూ థింగ్స్. ఎట్లా అంటే one question మీకు, one question మీకు, one question మీకు I'll ask. So it's quickly you have to answer. సినిమాకి సంబంధించింది. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్ విత్ నవీన్ గారు. నవీన్ గారు, సినిమాలో మీకు గుర్తున్న 5 క్యారెక్టర్ నేమ్స్ చెప్పండి. సినిమాలో గుర్తుండే క్యారెక్టర్ 5 అంటే 5 క్యారెక్టర్ నేమ్స్. మిథున, గౌతమ్,
సూర్య Ah. Who's that? మీ ఫాదర్ నేమ్ యువర్ డాడ్స్ నేమ్ ఇన్ ద How do you ఫిల్మ్ remember his dad's name? బికాస్ హీస్ ద వన్ హూ లైక్ సో మీకు గుర్తున్నాయా ఎనీ 2 more character names? Because I only shot with these people and my parents. No, wait, there must be somebody. శర్మ గారు అని ఒకరు ఉండేవారు కదా, మా నాన్న సెక్రటరీ పేరేంటి శర్మ గారే కదా, రైట్ హ్యాండ్ మ్యాన్ ఒకరు మురళి గారు శర్మ Murli, గారు there was కదా some ఆయనకి Murli, character yeah. మురళి పేరు. తర్వాత నేను ఆ పెళ్లి కొడుకు పేరు ఏదో ఉంది ఆ పెళ్లి కొడుకు పేరు పేరు ఏదో Niku. బంగారు పన్ను. బంగారు పండు దట్ His pa- సో మీరు మర్చిపోయారు కదా, దర్ ఇస్ సమ్మన్ హూ యాక్చువల్లీ వాంట్స్ టు టాక్ టు 3 of you. దే వెరీ యాంగ్రీ అండ్ అప్సెట్. ఆ ప్రగతి గారి Angry and upset. ప్రగతి గారే Hey, Pragati garu is Pragati garu. ప్రగతి గారే కాదు, క్యారెక్టర్ పేరు కదా అడుగుతున్నారు. హాయ్ హాయ్ హాయ్. Oh, yeah. సో యు గైస్ వాంట్ టు లిసన్? Yes. Yeah. వాయిస్ నోటా? దిస్ ఇస్ సర్ప్రైజ్ టు ఎవ్రీబడి. నేను ఎవరికి చెప్పలేదు ఈ వాయిస్. Somebody is angry. It's a voice note, not angry. Someone Okay, wants okay. to say hi to you. All 3 of you. ఓకే ప్రగతి గారు అనుకో యా ప్రగతి గారే. So happy when Yeah. cinema re-release యా ప్రగతి గారు Yeah, yeah. ఉంది. And plan చేయండి, we'll all go together. Yes. And see, already నా కూతురు కూడా తెల్లవుతుంది. I love you. And God bless you, Tali. And all the best, Rahul. All the best, Naveen. థ్యాంక్ యూ Nikhilu. చెప్పేసా. ప్రగతి గారు బిగ్ హాయ్. థ్యాంక్ యూ వెరీ బిగ్ హాయ్. సో మీరు ప్రగతి అందరూ గారు, సినిమాలో మీ క్యారెక్టర్ పేరేంటి చెప్పండి మేము. సో దిస్ ఇస్ అ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. సినిమాలో ప్రగతి గారి క్యారెక్టర్ నేమ్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ నేమ్ మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. ఓకే, ఇంకా 2 questions బ్యాలెన్స్ ఉన్నాయి. సో లావణ్య గారు మీరు అటు ఇటు తిరగకుండా 5 proper colors of what you wore in the film. In the film, In the film of your costumes, because they are very iconic. Yellow, red, white, and I wore earthy colors that I know. Greens. Yeah, greens I wore a lot. How many? 4 అయ్యాయి. Blue. Yeah. Yes, Wow, okay. done. ఓ Okay. ఇది ఒకటి చెప్పాలి. Oh, I yeah. remember హను నాకు హను మాకు అందరికి చెప్పేవారు. I ఎర్త్ మూన్ అండ్ సన్ కదా, లావణ్యస్ క్యారెక్టర్ వాజ్ ది ఎర్త్ కదా, సో యూస్ టు టెల్ us that she is earth going through the 4 seasons. Yeah. And her costumes and the colors used to Yeah. represent the season that she is in currently type. So yeah. So I that's remember clearly. మీరు మీ క్లియర్ Earthy colours. సిన్సియర్ గా తిరగకుండానే No, చెప్తాను. because I tried 100 outfits, man. అందుకే నాకు అన్ని గుర్తుంది. I'll tell you, the way she has rehearsed her lines, her character. నేను వచ్చి అక్కడ ఆఫీస్లో ఉండేవాడిని, కెమెరా పెట్టేసేవారు హను. షీ యూస్ టు టాక్ ద హోల్ డే, టేక్ ద పేపర్స్, రీడ్, ప్రొనౌన్స్. ఇంత పేషెన్స్ అంటే ఈ అమ్మాయికి ఆ టైంలో. అది ఒక్కరోజు 2 రోజు కాదు, ఫర్ మంత్స్. అక్కడ ఫిలిం నగర్లో స్ట్రీట్స్ ఉన్నాయి కదా, ఆ స్ట్రీట్స్లో తను రిహర్సల్స్, వాక్ చేయడం, రన్ చేయడం, రిహర్సల్స్. ఇది జస్ట్ కెమెరా పట్టుకొని అక్కడ స్ట్రీట్లో అందరూ ఇలా చూసుకుని వెళ్ళేవాళ్ళు, బట్ షూటింగ్ అని తెలియదు స్మాల్ కెమెరాలో. అండ్ షీ హాజ్ లైక్, నాకు అదే ఆలోచించి ఆ టైంలో ఏంటి ఈ అమ్మాయికి ఇంత పేషెన్స్ ఏంటి అనేసి. సినిమాలు చూసేటప్పుడు అది కనిపించింది క్లియర్గా. But I really thanks. But I actually didn't feel like work. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ కదా, అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఫుల్ ప్రాక్టీస్ ఇవన్నీ. అందుకే ఈ మూవీ చేసిన తర్వాత అన్ని మూవీస్ చాలా కేక్ వాక్ లాగా అయిపోయింది. బికాస్ ఈ మూవీ స్పెషలీ ఇట్ వాస్ లైక్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీ. చాలా నేర్చుకున్నాను అండ్ హను టాట్ మీ అ లాట్ ఫర్ షూర్. I blink a lot, so అది నాకు చెప్పారు ప్లీజ్ బీ కాన్షియస్ అబౌట్ ది బ్లింకింగ్. ఐ మీన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. కానీ చాలా చాలా నేర్చుకున్నాను ఈ మూవీలో. సో అందుకే ఒక బుక్ ఉంటుంది అప్పుడు, ఒక పెన్, అండ్ ఐ సిట్ అవుట్ సైడ్, రైట్ ఆల్ మై డైలాగ్స్ అండ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నా లాంగ్వేజ్ లేదు ఇది. అందుకే I was like, okay, I have to like, I remember I was doing a movie after that and someone saw me practicing like that same way. Okay, what you are going for IAS exams or what? Ramya ma'am told me I was doing some other movie. So, but definitely I think to all of us, that kind of a hard work, Chataku movie lo, you know, you get that opportunity. So I think it all paid off at the end of the day. All the Yeah. hard work మీ అందరు చేసింది paid off. అండ్ రాహుల్ గారు ఇప్పుడు మీకు యువర్ టర్న్ తర్వాత వీల్ గో టు ద నెక్స్ట్ రౌండ్. Okay. సో మీరేంటంటే ఐ గివ్ యూ two options, you can pick one.
So either you have to tell 3 dialogues which are not yours, 3 lines which are not yours, Okay. or you have to tell 5 properties which are iconic that are used in the film. I'll do the lines. You'll do the I lines. think I మీరు can do కాకుండా both. రెండు రెండు చేయగలుగుతాను. చేసేస్తారా? రెండు చేయగలుగుతాను. బట్ నేను లైన్స్ చెప్పేస్తాను. ఒకటైతే ఐ థింక్ సినిమాలోనే మోస్ట్ ఫేమస్ లైన్ అనుకుంటా, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, అదొకటి. తర్వాత ఇంకో ఫేమస్ డైలాగ్ ఉంది, చంపేస్తాను, అదొకటి. తర్వాత సూర్యాది ఏ డైలాగ్, సూర్య చాలా డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. ఏ డైలాగ్ చెప్తాం, ఇప్పుడే ఒక డైలాగ్ మోస్ట్ ఫేమస్ డైలాగ్ చెప్పేశారు. సో అది కాకుండా That your dialogue, no, where you stand near the stone and you say something. అంటే నాది చెప్పకూడదంట, అవునా? Oh, sorry. నా డైలాగ్స్ కాకుండా కాకుండా. వేరే వాళ్ళ కాకుండా, డైలాగ్స్ of course, of చెప్పాలంట. course. సో But you can still finish off with yours. అరే ఆయనది ఒక డైలాగ్ చాలా బాగుంటుంది. ఈయన క్లైమాక్స్ లో మా నాన్న నీ పేరు మీద సుపారీ తీసుకుంటారు. అప్పుడు అంటే ఏంటి, చచ్చేవాడే రాముడు అయితే అంటే అవతారం పూర్తయిందని అనుకోవాలి అంటారు. చాలా షార్ప్ ఉంటుంది. అవతారం పూర్తయిందని అనుకోవాలి అంటారు. ఐ రియలీ లైక్ దట్ డైలాగ్, వెరీ షార్ప్ డైలాగ్. సో మీకు మీ క్యారెక్టర్ కంటే ఒకవేళ ఇఫ్ నాట్ యువర్ క్యారెక్టర్, ఇద్దరు క్యారెక్టర్లు వాట్స్ యువర్ ఫేవరెట్? అయ్యో చాలా కష్టం అండి. ఐ థింక్ all characters, not just the 3 of us. I think even the other characters are written so beautifully. It is difficult because both are sitting here and I can't do partiality. I will pick one character other than these 2 that is my favorite. బామ్మ గారు. ఎంత బాగా చేస్తారు బామ్మ గారు, చాలా ఇష్టం నాకు ఆ క్యారెక్టర్. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అంటే గుర్తుండిపోతుంది ఇప్పటికి. అది ఇంత తక్కువ స్పేస్ ఉన్నా ఎక్కువ టైం ఉన్నా ఎవ్రీ క్యారెక్టర్ గుర్తుంటది. సో విల్ గో టు అవర్ నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ అంటే మీకు ఇంకో ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అది నిజమైంది, నిన్న కూడా మాట్లాడుకున్నాం. మీ పెళ్లికి చిరంజీవి గారు వస్తున్నారంట. సో ఐఎమ్ అబౌట్ అది నెక్స్ట్ అడగబోతున్నా, బికాస్ దెర్ ఇస్ అ సెక్షన్ వేర్ వి గాట్ సంథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ కొన్ని BTS. సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. ఓకే, రెడీ? They'll tell you about this. I wasn't there. కాలనీ షూట్ చేసింది. నాకు ప్లేస్ గుర్తులేదు, ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ వాజ్ న్యూ ఫస్ట్ షెడ్యూల్ అది. ఫస్ట్ షెడ్యూల్. దిస్ వాస్ ద ఫస్ట్ షెడ్యూల్. No, I already shot before this. You shot. I For shot me it before was the this. first schedule. ఈ షెడ్యూల్ లో నాకు ఒకటే షాట్. ఇది ఫస్ట్ డే సెకండ్ డే అది నాకు గుర్తులేదు, కానీ అట్లీస్ట్ 3-4 days షూట్ చేసాము కదా. 8 days we shot there. 8 days in that colony. Oh shit. Oh yeah. But I had this one sequence where I go and ఒక హారర్ మూవీ లాగా ఒక సీన్ ఉంది, when you it's like a thing dome. లోపలికి వెళ్తాను, అక్కడ ఫుల్ హారర్ సీన్ లాగా ఉంది. Pigeons will fly around and all that. So I remember one thing very clearly. First thing about the colors, ప్రతిరోజు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ప్లేసెస్ లో కలర్స్ పెడతారు. కంటిన్యూటీ ఎవ్రీ డే. ఓకే, హెయిర్ లో ఎలా ఉండాలి, ఇది కంటిన్యూటీ, ఇక్కడ ఎలా పెట్టాలి. Is that your real hair? Yeah, my hair was all the time real only. This is nothing artificial in this. అసలు ఒక లేయర్ మేకప్, సన్ స్క్రీన్ కూడా ఉండదు మా ముగ్గురికి. అస్సలు జీరో మేకప్, ఆల్ 3 of us. నెవర్ ఎవర్ వోర్ ఎనీథింగ్. ఒక బేసిక్ ఫౌండేషన్ ఏమీ ఉండదు. ఒక్క రోజు ఫస్ట్ స్కెడ్యూల్ లో ఒక జస్ట్ పౌడర్ పెట్టుకున్నాను ఫేస్ లో. అను వచ్చి ఒక పిక్చర్ క్లిక్ చేసి జూమ్ చేసి నాకు చూపించారు, చూడు అది పౌడర్ పార్టికల్స్ ఉన్నాయి. ఓ నో, ఐ రిమూవ్ ఎవ్రీథింగ్. అందుకే ఇట్ వాస్ డిఫికల్ట్ టు రన్ అవే ఫ్రమ్ Manu. సో ఇది కొంచెం కష్టం, బికాస్ 3 days at least, because we shot for 3 days. వర్షం కూడా పడుతుంది అది. I think that was July or something, rainy season, and every day I'll come and they'll put colors like, you know, exact same place. And one thing I remember, the scene చేసినప్పుడు Hanu was telling me a long sequence. Okay, నువ్వు ఇలా వస్తారు, ఇక్కడ నుంచి ఒక pigeon will fly, something will happen, and a long sequence. Then our DOP garu, Murli garu, he came to me, na dagarki vachi, you remember all this? Sarcastically. He thought it's going to be like impossible to, as if you remember. And then I did the same thing and it was okay. It was a long sequence, so it was like an achievement for me, because new actor kada.
and to just remember everything that Hanu బాగా tells. టైరింగ్ అనిపించింది ఈ సీన్ వాస్ ద No, మోస్ట్ no. టైరింగ్ For me, actually, nothing was tiring. We enjoyed. We enjoyed. all enjoyed. ఫోన్స్ కూడా ఎక్కువ యూజ్ ఐ మీన్ Anduke, I think it's better. ఫోన్స్ లేదు అప్పుడు లేదు. అంత ఫోన్స్ No, phones were there. There, but we but were not. social But media was smart- not. smart Smart phones Social were there. media was not ఇన్‌స్టాగ్రామ్ there. లేదనుకుంటా ఆ Nokia Sony Ericsson time. అంతే. Wait, not Nokia, Sony. It's BBM. I didn't have BBM. Blackberry, I had Blackberry. బ్లాక్బెరీ 10 యా మీరు రిచ్ అప్పట్లోనే కాబట్టి Hello, I was earning my own money. Doing my ads. బ్లాక్బెరీ టైమ్స్ యా బ్లాక్బెరీ టైం నోకియా సోనీ ఎరిక్సన్ బ్లాక్బెరీ ఉండే Ah, దేర్ నో bro, సోషల్ no. మీడియా అట్ ఆల్ No, so that was the So good part. I think social media had just started Started. because I remember Or Andhra could. Rakshasi release రోజు Lavanya told me, "Arey Twitter అని ఒకటి ఉంది, నువ్వు Ah, ఎందుకు Facebook నువ్వు and join అవ్వు" అని join చెప్పి. on. She was the one who Lavanya, made us. you also? Yeah. Lavanya I'm made sure me I'm join the first Twitter. one who saw all the Lavanya all made these me things. join Twitter, and then my love story And with then- my wife yeah. progressed because of Twitter. So thank you, Lavanya. And when he told me about it, he's like, you know what, Lavanya, I want to tell you something. Like, you're dating Chinmay. I was like, what? How do you know? You're always the smartest. Full flirting was going on, full fire shots on Twitter. దట్స్ నైస్ ఐ థింక్ ఎక్కడో అందాల రాక్షసి కలిపింది ఇద్దరిని ఏమో సంథింగ్ లైక్ 100%. But Gautam finally found Mithuna. Yeah. I met Chinmay for the first time because of Andhra Rakshasi. మా సినిమాది స్క్రీనింగ్ చేసాం చెన్నైలో. సో అక్కడ హను గారు ఇన్వైట్ చేశారు చిన్మయిని. డబ్బింగ్ చేసేటప్పుడు నేను ఎప్పుడు కలవలేదు. సో అక్కడ ఫస్ట్ టైం కలిసాము. అండ్ దెన్ ట్విట్టర్ అండ్ దెన్ Yeah. అండ్ దెన్ రెస్ట్ ఓకే ఇంకొక చూపిస్తున్నా థింక్ యూ గైస్ విల్ Difficult location, kada? యా వెరీ డిఫికల్ట్ was లొకేషన్ this also Hera Manzil? నో No, దిస్ you're వాస్ only. ఇట్స్ Film look down. ఇంద్రానగర్ నాకు మీరు ఎర్ర మంజిల్లో షూట్ చేసానో తెలియదు. మన సినిమా రిలీజ్ అయ్యాక నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇల్లు ఎర్ర మంజిల్లోనే షిఫ్ట్ అయ్యాను. ఓకే ఓకే ఫిల్మ్ నగర్ డౌన్ అది. ఫిలిం నగర్ అంటే ఇంద్రానగర్ Actually, most of the location were there only, Yeah, so only, everything. సో గుర్తుందా మీకు ఇది మొత్తం చేజ్ సీన్ మొత్తం చేజ్ అండ్ ఈ క్యారెక్టర్ ఇంట్రో కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. చూస్తే ఒక మెయిన్ ఏ కృష్ణానగర్లో అయితే మేము యాక్టర్గా వచ్చి ప్రయత్నాలు ఆడిషన్స్ చేసేటప్పుడు అదే కృష్ణానగర్లో చేజ్ సీక్వెన్స్ చేస్తున్నాం. ప్లస్ కృష్ణానగర్ లోపల ఇంటీరియర్స్ ఆఫ్ కృష్ణానగర్లో షూట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఫస్ట్ టైం సూర్య అనేవాడు మిథునాని చూసే సీన్ ఇక్కడి నుంచి ద రన్ ఈజ్ దేర్. ఇక్కడి నుంచి మెయిన్లీ పెద్ద టాస్క్ ఏంటంటే ఈ సీన్లో నాకు 48 ఫ్రేమ్స్లో షూట్ సాంగ్ అది సాంగ్లో జరుగుతుంది. కానీ సాంగ్ చాలా స్పీడ్గా ప్లే అవుతుంది, యు నో అబౌట్ ఇట్ కదా. అది ఎలా చేయాలని తెలీదు. బట్ హను ఏమో చేయించాడు నాతో. నాకు ఎలా ఉన్నిందంటే నాకు బుల్లెట్ బైక్ ఉండేది. నేను షూటింగ్ ఆ బైక్లోనే వచ్చేవాడిని. షూటింగ్ కార్లున్నా ఆ బైక్లో వచ్చాను, ఎందుకంటే ఆ సూర్య ఫీల్డ్లో ఉండాలని. ఆ ఫీల్డ్లోనే మొత్తం సాంగ్ ఫినిష్ చేశాను. అండ్ లాస్ట్ సీక్వెన్స్ ఆ టెంపుల్ దగ్గర ఉన్న సీక్వెన్స్కి నీకు పూనకం వచ్చేలా చేయాలి నవీన్ అన్నారు. సరే చేతిలో గేమ్ మీద నీమ్ ట్రీస్ థింగ్ చేసేసా. అండ్ దాంట్లో ఒక కెమెరా యాంగిల్ ఉంటుంది. అది ఎలా అంటే నేను ఇలా పూనకం వస్తున్నట్టు చేయాలి, కెమెరా వచ్చేసి కింద నుంచి ఇలా వచ్చి ఇలా రావాలి. కట్ చెప్పట్లేదు, నేను అలాగే ఉండిపోయా. కట్ చెప్పట్లేదు, చాలాసేపు ఉండిపోయా. కానీ నా ఆకాశం చూస్తున్నాను ఆ షాట్లో. అప్పుడు అనిపించింది ఒక డైరెక్టర్ ఆలోచిస్తే ఆ షాట్లో నాకు నిజంగా పూనకం వచ్చింది. ఆ ప్రేమలో నేను ఆ ఆకాశంలో చూసి ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ దొరికింది. అండ్ దట్ వాజ్ అ మూమెంట్ ఫర్ మీ దట్ టైం. థింక్ దట్స్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ యూ. అండ్ ఈజీ కాదు అలా మీరు ఆ ఫీల్డ్లో ఉండడం. ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దట్. Oh, I was there. I love Oh, this scene. sweet. సూపర్ సీన్ Love అది. this scene. Oh, I enjoyed. అంటే ఒక Really అమ్మకి enjoyed కూతురికి working on జరిగే this. కాన్వర్సేషన్ It's a బ్యూటిఫుల్ something- జనరేషన్ కాన్వర్సేషన్. లుక్ ఎట్ ప్రగతి గారు. yeah. Oh, she is such a fab actress. Yeah. When I worked with her, I really enjoyed. You only few actors you find, work చేసినప్పుడు satisfaction వస్తుంది, and she is definitely one of them. ఇది నాకు గుర్తుంది. And then I was like, we have to get drenched all the time. మళ్ళీ water, you have to get drenched in water and everything. ఎందుకంటే we are putting clothes కదా. నాకు గుర్తు ఒక షాట్ ఉంది, నేను నా చేత్తో ఇలా తోకేస్తాను, ఏదో ఒక something of with feet, and I got blood. That's all I remember. That The something. bucket or something. Something bucket full Josh mein. I hit something and I had a little blood, but
అది నాకు కూడా ఐ డెంట్ ఫీల్ అయితే బికాస్ ఇట్ వాస్ జస్ట్ సీన్ కేమ్ అవుట్ సో వెల్ సో And, దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. చాలా గొప్ప విషయం ఆ బ్యాక్ యార్డ్లో మదర్కి డాటర్కి జరిగే ఒక సీక్వెన్స్. ఎప్పుడు మన ఇంట్లలో వెనక బ్యాక్ యార్డ్ ఒకటి ఉంటుంది, అక్కడే చాలా విషయాలు జరుగుతుంటాయి. అండ్ డైరెక్టర్గా చూడండి ఆయన ఆలోచించింది ఈ క్యారెక్టర్ విషయం వాళ్ళ మదర్తో వాళ్ళు ఇద్దరు కాన్వర్జేషన్ ఎంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేయడం, అట్ ద సేమ్ టైం రైటింగ్ కూడా చాలా బాగుండడం. చాలా మంచి సీక్వెన్స్ ఈ అది. ముగ్గురు మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఈ ట్రైవ్ ఎప్పుడు Someone వస్తుంది? has to direct, he has to direct. I'll direct both of them. ఇప్పుడు మీరు కూడా డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ముగ్గురు ఎప్పుడు చేస్తారు చెప్పండి. I'd love No, to. he'll direct, he'll also work. Hopefully it'll happen. Let's see. I'd love to. Yeah. It'll be a horror movie because he'll come back as a ghost. It can't be a sequel. It has to be some other story. But yeah. Come back as a ghost. Yeah. Gautam. Gautam the ghost. But how messed up and beautiful this is. It was so Kada, it's beautiful. just look at that frame. Frame, So Life raw in and it. real. నా memory-లో వెనకాతల అండ్ ఆ చీరలు కూడా హను రామ్ ఆ చీరలు కూడా చాలా Colours, కలర్స్ particular. వెతికి ఆ చాలా ఆథెంటిసిటీ కావాలని చెప్పి వాళ్ళు చాలా. అండ్ రామ్ అండ్ మోనికా ఆ టైంలో Yeah. లైక్ I mean, we had the best team from all the departments. Whether it's DOP, he that time appude oka national award kuda win ayyaru kada. Yeah. That time while shooting చేసినప్పుడు Govindra. and both of them and Ram and Monica amazing. ఇప్పుడు అంత పెద్ద మూవీ చేస్తున్నారు. సో అందరికి చాలా this was a lucky మా movie. కో డైరెక్టర్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అయితే రచ్చ అనమాట. ఇంకా హను అలా ఆ ఫ్రేమ్ లో అలా నించుని నాకు ఇది కావాలన్నప్పుడు ఎగ్జిక్యూషన్ రాంగ్ అవుతే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ పరిగెట్టేవాళ్ళు తెలుసా. No, sometimes he used to like everyone leave and he used to take care of everything. ఒక్కరే చాలా సార్లు అలా డైరెక్షన్ చేశారు. మా ఇద్దరు సీన్స్ లో అయితే చాలా సార్లు అలా జరిగింది. కోపం ఎక్కువ. So he said no, if you don't work, if you don't Not do with your work actors, properly, never with actors. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ సార్ మీరు చేయలేదు. కోపడతారా? ఇది నేను అస్సలు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కామ్ ఆన్ ద సెట్స్. ఐ లైక్ మై సెట్స్ టు బి వెరీ వెరీ కామ్. అను నెవర్ విత్ యాక్టర్స్. యాక్టర్స్ ఎప్పుడు కోపడరు. Yeah. వర్క్ జరగకపోతే టీం మీద కోపడతారు తప్ప యాక్టర్స్ తో నెవర్. ఆయనకి నేనే కాదు, తీసే ఏ frame, యాక్టర్స్ అయినా సరే ఎవరైనా ఆ తీసే ఫ్రేమ్ లో తను అనుకుంది రావాలి. అంతే. దాని వల్ల వేరే ఎవరి వల్ల అయినా ఆ ఫ్రేమ్ లో ప్రాబ్లం వస్తే ఆయన కోప్పడతాడు. అది వ్యాలిడే. దట్ ఈస్ దేర్. యా నెక్స్ట్ సీన్ చూపిస్తుంది. Oh, this scene only మనకి న్యూస్ వచ్చింది కి మురళి గారికి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఓ ఇది చేసేటప్పుడు ఇది ఎందుకంటే this is a scene where I stand near the sun and I see sun and moon at the same time. What a shot. And Just you know 2 why I seconds, remember? సౌండ్ పాత ఇనుప Hey. సామాన్. చెప్పు. మధ్యలో What మీరు is selling? చెప్పినప్పుడు పాత ఇనుప సామాన్లు What is selling? పురానే Old గడే, and old పురానే utensils. కబడ్డీ కబాడ్. కబడ్డీనా కబడ్డీ వాళ్ళ ఇస్ ద లాస్ట్ పిక్చర్. యా ఈ సీన్ చేసినప్పుడు మనకి న్యూస్ వచ్చింది దట్ మురళి గారికి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆయన చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆయనకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఓ So this is the one where I stand and there's sun and moon at the same time. And ఈ విండో నుంచి నేను మురళి గారికి చూసాను and that's when he told me. So I have a very clear image of him. ఎంత లైఫ్ ఉంది కదా ఒక్కొక్క ఫ్రేమ్ లో. Yeah, BTS colours pictures అయినా and so సరే, beautiful. yeah, do you guys really ఇది think కూడా తెలుసా ఇప్పుడు ఆయన అక్కడ నించున్నాడు కదా అంత స్పేస్ లోనే ఈ బుల్లెట్ లోపల తీసుకెళ్లారు ఆ ఇంట్లో. This big bullet 1973 model which is very heavy. ఆర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ డైరెక్టర్ ఏం చెప్పారు తను సన్ను మూను చూడాలి. సడన్ గా సన్ ఇంట్లో వచ్చేసాడు, పైకేసుకొని వచ్చేసాడు సన్ అంతే. సూర్య అనే క్యారెక్టర్ ఇంత చిన్న స్టెప్స్ లోనే అలా ఇలా చేసి బుల్లెట్ తీసుకొచ్చి పైన పెట్టేసి ఆ షాట్ తీశారు. క్రేజీ టీమ్. ఇప్పుడు ఆలోచిస్తే మీకు అనిపిస్తుంటది అన్న ఇప్పుడు ఇంత రా ఫిల్మ్స్ వస్తున్నాయా అనిపిస్తుంటదా మీకు? rare. I think Rare. Andhra actually type rare. But yeah, I'm sure there are some very good films coming up. But Andhra, Hanu gardi signature adi. It's one sweet spot Sure. where అది నేను చెప్పలేను కానీ ఆయన ఒక సిగ్నేచర్ ఉంటుంది కదా, అది ఇంకెవరైతే అలానైతే తీయలేరు. హీ హ్యాస్ అ వెరీ యూనిక్ సిగ్నేచర్. సో అలానైతే చాలా కష్టం. అండ్ అప్పట్లో ఏమో నాకైతే తెలుసు అందాల రాక్షసి 2 తీస్తున్నారని ఏమైనా టాక్ వచ్చిందా? లేదు అలా ఏం లేదు. అంటే ఊరికే అందరు అడిగేవారు. అడిగేవారు. హను నెవర్ హ్యాడ్ అ స్క్రిప్ట్. అండ్ నేను ఎప్పుడు అదే చెప్తా, 2 తీస్తే మాత్రం నేనైతే ఉండలేను, చచ్చిపోయా కాబట్టి సినిమా ఎండ్కి. బట్ డిడ్ హి ఎవర్ హ్యావ్ అ ఐడియా? ఐ డోంట్ థింక్ హి డిడ్. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని
యూట్యూబ్ మీ సాంగ్స్ కింద మీ ట్రైలర్స్ కింద కొన్ని కమెంట్స్ ఇప్పటికి 2025 కూడా కమెంట్స్ వస్తున్నాయి. ఐఎమ్ గోయింగ్ టు పిక్ ఫ్యూ కమెంట్స్. కొన్ని పిక్ చేసాం, దానికి యూ హ్యావ్ టు రియాక్ట్. ఓకే, సో ఈ షార్ట్ కింద ఆన్ దిస్ షార్ట్ someone commented saying, okay, నిజంగానే నీ పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారు. అవును, ఇన్ సమ్ పర్ఫెక్ట్ టైమింగ్ అదే ఆ సీన్ జరిగింది అండ్ దిస్ నిజమైంది. సన్ మూన్ ఎర్త్ అన్ని ఒకేసారి planets aligned. and people everybody like this happened 1 year ago. Yeah, 1 year ago someone yeah, 1 commented. year when I got married only. నిజంగానే నీ పెళ్ళికి వీడికి ఎంత బుర్ర ఉంటే వీడు వెళ్ళి మళ్ళీ వెతికి I think అది బాగా వైరల్ కూడా Viral అయింది. అయింది. నిజంగానే నీ పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారనేది కమెంట్ వైరల్ అయింది. సో నెక్స్ట్ 7 years ago this comment. 7 years ago Lavanya and today's Lavanya, so much difference is there with a love symbol. So much difference age. Not really. I mean, she looks the same pretty much. So yeah, but yeah. No, I think it's people who mentally they think no time aindi, Right. but it's age which changes you. Kani they think something else and all that. And clearly that person seems to like the new Lavanya Add even more more. hair that time. He put the love symbol after so much difference is there. I think it's right now he loves I you hope more. so, but that time I had more hair than I have right now. This industry has taken away my hair. ఈ సీన్ కింద why did you break both hearts, Miduna? My mind and heart is with every scene. Oh, why did I break their hearts? I don't know. You should ask the director. He made me do it. And this comment also is 1 year ago. Like people are still going onto YouTube and watching. Oh, we get tagged on Yeah. things on Instagram on an everyday basis. I mean, it's just amazing. I'm so grateful. But Ante- see, I broke 2 hearts, but my heart broke twice. Kada? కదా పాపం అలా Yeah. చూస్తే అలా చూస్తే కరెక్టే కదా. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఆల్బమ్స్ యూట్యూబ్ నవీన్ గారు ఇక్కడ ఈ పోస్టర్ కింద ఐ మీన్ ఈ పిక్చర్ కింద బిఫోర్ కమింగ్ టు కమెంట్ బాక్స్ ఐ థాట్ ఐ వాస్ ద ఓన్లీ వన్ హూ అబ్జర్వ్డ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద బస్ సీన్ బట్ నో. I think these expressions are very famous. A bus scene. Yeah, very famous. So what do you remember about this? So you can see that running shot, right? Yeah. It's almost more than a half kilometer I should run. ఒక 60 మెట్లు దిగి అక్కడి నుంచి ఈ రన్నింగ్ బస్ని పట్టుకొని దాని తర్వాత ఐ షుడ్ గెట్ ఇన్ సైడ్ అండ్ ఓం భూర్భువస్వాస్ ఆ వాయిస్కి అలా నడుచుకుంటూ వచ్చి తన్ని చూడాలి. దానికి ఇచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది మా ఆఫీస్ పక్కన, వారాహి ఆఫీస్ షూటింగ్ చేసేటప్పుడు అక్కడ బోర్డు ఉంది 11,000 volts అని. మిథునాన్ని చూస్తే 11,000 volt కరెంట్ రావాలంటే ఎలా వస్తుంది తర్వాత ఆలోచించా నేను. ఐ టుక్ కొన్ని బస్సెస్ తీసుకున్నా టు గెట్ దట్ ఫీల్డ్. పిచ్చోండి కదా, తెలియదు అప్పుడు యాక్టింగ్ అంటే ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్ని ఎలా పూల్ చేయాలి తెలియదు. అను ఏం చేశాడంటే వదిలేశాడు నన్ను, నాకేం చేస్తావో తెలీదు, ఇది కావాలి, షార్ట్ పెడితే నాకు అది కావాలన్నాడు. సో అన్ని రకాలుగా తిరిగాను, అన్నీ చేశాను. కానీ రివర్స్కి ఒకసారి ఆలోచించాను, ట్రాన్స్ఫార్మర్ బర్స్ట్ అయింది అనుకోండి, 11,000 11,000 volts ట్రాన్స్ఫార్మర్ బర్స్ట్ అయితే డిస్ట్రాక్షన్, ఫైర్ సౌండ్ అంతా వస్తుంది. ఈయనేంటి రివర్స్లో చెప్పాడా, అంత ప్రేమ ఉండాలని చెప్తున్నాడా, అంత ఎక్కువ ఉండే ప్రేమ కావాలని చెప్పాడా అని ఆలోచించి వదిలేసా. కానీ ఈ 21 takes రియల్లీ హెల్ప్ మీ టు గెట్ దట్ రియాక్షన్. Because I was running, whole day I was running. 28 takes me of running. And the camera capture అవ్వాలి. కెమెరా వచ్చేసి ఒక వ్యాన్లో ఉంటుంది, కెమెరా షుడ్ క్యాప్చర్ మీ బస్ అండ్ ద ఎండ్లో తన విండో తన కూడా కనిపించాలి. ఈ 21 takesలో జరిగింది ఏంటంటే తెలియకుండా మా క్యారెక్టర్ మీద ప్రేమ వచ్చేసింది. అండ్ ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకున్నాం, 2 takesలో అయిపోయింది. నేను వెళ్ళి అనుని అడుగుతున్నాను, నిజంగా ఓకేనా? ఓకే సీన్ ఓకే, టేక్ ఓకే అంటే ఓకే అని చెప్తారా ఆయన, లేదా నెక్స్ట్ అనేస్తారు? టేక్ ఓకే అనేసి. టేక్ ఓకే అనేస్తారు. అంటే ఈ పర్టికులర్ షాట్కి అంత ఈజీగా టేక్ ఓకే అయిపోయిందని చెప్పారు, నాకు అర్థం కాలేదు. నేను వెళ్ళి రాదా అన్నది ఒక టెన్షన్. మురళి గారిని వెళ్ళి అడిగా, నల్లా ఇருக்கு గుడ్ వన్ అను, నిజంగా వచ్చిందా? రజా వచ్చింది, నువ్వు వెళ్ళాను. నాకు ఆల్మోస్ట్ హోల్ డే వాజ్ కన్ఫ్యూజ్. తర్వాత ఎడిట్ రూమ్లో తీసుకొచ్చి చూపించారనమాట నాకు, చూడు నువ్వేం చేసావని. బాగానే ఉంది కానీ దాని మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. తర్వాత మూవీలో చూసినప్పుడు అనిపించింది ఎస్. మీరు చెప్తుంటే నా కళ్ళకి మొత్తం కట్టినట్టుంది తెలుసా, మొత్తం ఆ సీన్ అంతా. బస్తీ సీన్ ఇది, దీని కింద వన్ గై కమెంటెడ్,
after seeing what he did to the Basti people, they will be okay. After seeing what he did to the Basti people, to the goons be like, ఇంకా ఒక 10 దెబ్బలు ఎక్కువ కొట్టుంటే బాగుండేది. He triggered all of them. అవును, అక్కడ కొట్టుంటే నేను బస్ ఎక్కేవాడిని కాదేమో, మిథునాన్ని చూసేవాడిని కాదు. ఇంకో 10 దెబ్బలు ఎక్కువ కొట్టుంటే బాగుండేది అని చెప్తున్నారు. అంటే ఆ మిథున క్యారెక్టర్ ఎన్ని దెబ్బలని తీసుకోవచ్చు, ఆ సినిమాలో అలాగే ఉంది. తను దెబ్బలు తిన్నా అక్కడ వచ్చి తన కోసం ఫాలో అయ్యే సీన్ ఉంది కదా, అది అదే రైటరే, ద రైటర్, ద వే హీ హాస్ రిటన్ ద క్యారెక్టర్స్, అమేజింగ్. సో నౌ రాహుల్ గారు, మీకు ఈ ఫ్రేమ్ కింద వాట్ ఒక యూట్యూబ్ దీని కింద కమెంట్, చిన్మయ్ వాయిస్ ఏమో కానీ గౌతమ్ వాయిస్ కి ఫిదా సారీ చిన్మయ్ వాయిస్ ఏమో కానీ గౌతమ్ వాయిస్ కి చిన్మయ్ ఫిదా అయిపోతుంది బ్రో, అందుకే షీ మ్యారీడ్ విత్ లవ్ సింబల్. Oh nice, how sweet. Oh she never accepts it, but ఎప్పుడో ఒకసారి నాకు జస్ట్ అలా చెప్పేసింది. ఇలా డబ్బింగ్ చేస్తున్నప్పుడే నేను ఒకసారి హను గారిని అడిగాను, ఎవరి అబ్బాయి క్యూట్ గా ఉన్నాడని. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా లేదు నేనేం చెప్పలేదే అంటది. Nice. Next one. I have watched this movie more than 300 times for now. Oh. It's my all-time favorite. And Rahul Ravindran is my favorite actor come person. His looks and acting, I'm still amazed. Looking at him again and again, but he is married. With a sad smile. How sweet. May you find somebody way better. Ayyo. And this is a frame, if you can see. Bah. What a scene. What a beautiful scene. of the film. This is a frame. దీని కింద ఎవరైనా ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా? ఓ మై గాడ్, సీరియస్లీ 100 times చూసా, ఇప్పటికీ చూస్తూనే ఉన్నా. ఈ మూవీలో నో వర్డ్స్ టు ద క్యారెక్టర్ ఆఫ్ గౌతమ్. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ అగైన్ అండ్ అగైన్. How sweet. I mean, the amount of love this film has given the three of us, it's just, and all thanks to the man who wrote these three characters, Hanu. I mean, ఐ థింక్ big love to all of them. ముగ్గురు అందరు వెయిట్ చేస్తున్నారు అసలు మళ్ళీ. నేను నాకు కాల్ వచ్చిన రిలీజ్ అవుతుందా, దట్ వాస్ మై ఫస్ట్ క్వశ్చన్. వాట్, అప్పుడు థియేటర్ లో చూసాను, మళ్ళీ ఐ థింక్ ఐ విల్ ఆల్సో గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. అందరం కలిసి చూద్దాము. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ గైస్ అ క్వశ్చన్. మీ ప్రకారం యాక్చువల్లీ నిజంగా ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? వావ్. I think for me, prem is as like it grows with time, you know. లవ్ అంటే ఏంటి? Love, to me, as somebody who's been married for 11 years to the woman I love, love to me is the world that we've created for ourselves. ఒక చిన్న world మేము క్రియేట్ చేసుకున్నాం కదా మా కోసం. I think that world is love for me, and that world is everything. ఒక ప్రపంచం లోపలికి వెళ్తే how secure I feel, how safe I feel, how unaffected I am by everything else, how loved I feel, how I feel like I am somebody's center of their universe and somebody else is the center of my universe. That to me is love. It's hard to explain it beyond that. Yeah. I think that, everyone has their own definition Yeah. of మీ love. ప్రకారం ఏంటి లవ్? వాట్ ఇస్ లవ్? I mean, I would just say that my person Do you just okay, yeah. completes me. Okay. You know, Beautiful, yeah, my husband, he completes me. Like when I'm with him, sometimes when I was not keeping well last 2 days, and he took care of me like a mother. And a lot of times I feel like that. So whenever I call him my mom, sometimes whenever I'm not well, he'll just be around me. He'll be always around me, giving medicine, literally feeding me. Like right now, he was feeding with his own hands. I've never done that with anyone because na chala time varaku nenu okate unnanu. As in like I was living alone. I was in Bombay alone. So I was never expecting. I was so about myself, doing everything myself. కానీ ఇప్పుడు సడన్గా వరుణ్ వచ్చినప్పటి తర్వాత తను అన్ని చేసేస్తాడు నా కోసం, ఈవెన్ వెన్ ఐ డోంట్ ఆస్క్. సో హీ కైండ్ ఆఫ్ కంప్లీట్స్ మీ. And Lavanya ante, I mean, I can totally imagine how well she takes care of him. I have no doubt. And I keep telling her she's going to make an amazing mom. Idantha cheptunte I have a feeling Varun's going to make an amazing dad too. Yeah, So, I feel like, you know, he'll be like always, he'll take care of everything. I think Naveen garu. Yeah, like Rahul said, ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చి ప్యాషన్, సినిమా, జీవితం ఎంతో కొంత నేర్చుకొని తెలియని విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతూనే ఉన్నాం. ఆ దీంట్లో మనం వెతుకుతాం ప్రేమ ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది, వెతుకుతూ వెళ్తూనే ఉంటాం. కానీ మనకు తెలీదు అది
అది మ్యాజిక్ రూపంలో దేవుడు ఇస్తారని. అంటే లైక్ నా మై వైఫ్ వర్మ, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ టు బీ లైక్ ఆ సర్కిల్లో ఉండడం, తన షీల్డ్లో ఉండడం. బికాస్ ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ మీ కదా, నాకు ఏ భయం లేదు. ఇప్పటికిప్పుడు మీరు ఏదడిగి నాకు ఏ భయం లేదు. తన నా ధైర్యం. అండ్ నేను తన్ని బాగా చూసుకుంటానా, తను నన్ను బాగా చూసుకుంటుందా, లేకపోతే మా చుట్టూ ఆ ప్రేమ ఉంటుందా అంటే అది ఎప్పటికీ ఉండిపోతుందని ఒక ఫీల్ అయితే కలిగింది తను నా జీవితం వచ్చిన తర్వాత. అండ్ ఐ లివ్ ఫర్ హర్ ఫర్ ఎవర్. ఆ ఫీల్ అయితే ఉంది. ఐ మీన్ లవ్ ఇస్, ఐ జస్ట్ ఫీల్ ఇట్స్ ఎవ్రీవేర్. కానీ ఇంతే ప్రేమలో, ఇంతే లవ్లో ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఈజ్ వెన్ యూ గైస్ ఫైట్, హూ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఫైటింగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ యువర్, ఆ గొడవ, ఆ పీక్ మూమెంట్లో how do you guys control it and how do you guys get back? I'm very good at controlling it. నాకు మై న్యాచురల్ రియాక్షన్, నాకు కోపం వస్తే ఫస్ట్ నేను సైలెంట్ అయిపోతా. ఎందుకంటే మై ఫస్ట్ రియాక్షన్ అదే. ఎందుకంటే కోపంలో ఒక మాట నేను అనేస్తా, తర్వాత అది రిగ్రెట్ అవుతానని నాకు తెలుసు. సో కోపంలో మాత్రం అసలు ఏమి or ముందు నుంచి I think naturally my reaction to anger is I'll go quiet first. So luckily, but sometimes we'll sit down and have an argument. But I'm actually very easy to fight with because fight అయిపోయాక I'm more than happy to come and say sorry and I don't have ego issues. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దానికోసమే కదా ఫైట్ చేస్తున్నాం. But the problem is not you and me and I never lose track of that. End of the day ఏ ప్రాబ్లం ఏ ఉన్నా సరే the other person is important to me. So I'm more than happy to say sorry. I'm more than happy to, I am never the kind of guy who will take a fight to bed. I won't sleep on a fight. I won't wake up in the morning still feeling angry. So whatever it is, sort it out that night before you go to sleep. Yeah, sort it out. So and my wife, for example, is sometimes she needs her time and space. She can't immediately sort it out. So if I sense that okay, she'll get even more irritated if I go try to sort it out, no, I'll give her space and then she'll cool down by herself. So we're both quite easy that way. We're not very difficult people to handle when we're angry. So yeah. Tanu, she is very uncomplicated in a way that ఏమున్నా చెప్పేస్తుంది. She's not going to be passive aggressive or దాచుకొని ఒక 3-4 days మాట్లాడకుండా అదంతా కాదు. So that way she's very easy to deal with and I'm very easy to deal, probably slightly more difficult to deal with, but I'm very easy to deal with in a way that whatever it is by that evening you sort it out. Don't go to bed angry. So that's so nice. మీరు ఎలా డీల్ చేస్తారు? Same, I go quiet. I don't like to argue. నాకు అసలు ఇష్టం లేదు. What do I do? In fight, you mean? I mean, one fight అయిపోయింది. How do I resolve it? కోపంలో how do you? First thing, I hardly get angry. Rarely I get angry. I don't think I've never seen me. So నాకు మంచి కంట్రోల్ ఉంది నా కోపంలో. I feel like you should, if you lose your control, your emotions and especially anger, it makes you weak. So not just because of that, I just don't like to lose my control normally. So and even if we have any kind of an argument or something, then I just take my time and atarvata I come back laughing and smiling. That's a problem with me. Okay, God, whose apologizes first? మీరు చెప్తారా, మ్యామ్ చెప్తారా? With me, I think verbal apology first naade untadi. But with her, she can't say it, but you'll know when she's sorry. I know she doesn't have to say anything. I'll know it. I'll know it the minute I look at her face and her body language. I'll know she's feeling sorry. I'm like, I don't need it. So to tell that. మీరు చెప్తారా, వారుణ్ చెప్తారా? I think whosoever feels ki acha is enough. But definitely we don't go to sleep, with a bad mood. Yeah, you need to cleanse it. Yeah. Even I can't take it. So we just resolve it before sleeping. Whatever it is, we talk. So whosoever feels that's their mistake, or you just have this inner feeling, that. And sometimes your relationship is above fights. So I think that's more important. You can, end of the day, disagree కావచ్చు, ఏదైనా కావచ్చు, but like she said, that relationship, the bond you have is more important. Avali actually. Iddaram, you have to come to a normal place. From common ground. Leave your anger for some time and talk about things, say sorry, whatever. Sometime other person, they can have a problem. They don't understand, what I'm trying to say. So that's how you have to keep your, understand their point of view. Yeah. So I think that's put your feet in their shoes. Yeah, exactly. I think the best advice I can give is when you're angry about something, జస్ట్ ఒక ఊపిరి పీల్చుకొని ఈ ప్రాబ్లం నాకు ఇంపార్టెంటా లేకపోతే
ఆ పర్సన్ నాకు ఇంపార్టెంటా అని ఆలోచిస్తే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ద రైట్ ఆన్సర్ అండ్ దెన్ సడన్లీ దిస్ ఇన్ని బ్రేకప్లు అయ్యేది కాదా సార్ నవీన్ ఆయన ఇంక నాకేం మిగిల్చారు చెప్పడానికి చెప్పేశారు అంటున్నారు. అంటే చూస్తే సినిమాలో కొట్టేస్తూ అరిచేస్తూ ఉంటారు. I see his movies and so much toxic character he has. I get scared to even watch. I have a lot of friends who are girls, and he did this film called Amma. Oh yeah. My friend calls me, bro, why is this Naveen so abusive towards his wife? I'm like, then she apparently broke up, and she's like, even my boyfriend is also just like this. That's why I broke up. Like, I was just telling him. So మీరు అంటే కోపం అనేది నాకు ఇలా స్పార్క్ అవుద్ది, ఇలా ఆఫ్ అయిపోద్ది. కాకపోతే ఎక్కడైనా హర్ట్ అయ్యాను అనుకోండి, కోప్పడినప్పుడు కొంచెం అరిచేస్తా. బికాస్ ఆఫ్ ఈ కంటిన్యూస్ వర్క్ స్ట్రెస్ దేనో వల్ల అరిచేస్తా. నేను అరిచేస్తా, టక్కన అరిచేసిన తర్వాత ఒక్కసారి నా సౌండ్ నాకు వినిపిస్తుంది, అరే ఏం చేసావురా అని. ఓకే, ఆ టైంలో ఒక 1 hour తనకు చెప్తా వైఫ్కి, ఓకే ఒక 1 hour మాట్లాడదు, నా తప్పు ఉంది ఓకేనా, ఒక 1 hour మాట్లాడద్దు, టైం ఇవ్వు. ఒక 1 hour తీసుకుంటా. 1 hour ఎందుకంటే ఆ నెక్స్ట్ మినిట్లో సాల్వ్ చేయొచ్చు. కాకపోతే తను అర్థం చేసుకున్నాను నా వాయిస్ తను ఎంత హర్ట్ చేసిందని, నేను తనకు రెస్పెక్ట్ ఇచ్చానా లేదా, ఆ కోపం వల్ల తనకు రెస్పెక్ట్ ఇచ్చానా లేదా నేను అనలైజ్ చేసుకుని వెళ్ళి నేనే సారీ చెప్పి ఆ 1 hourలోనే సార్టెడ్ ఇమ్మీడియట్గా. ఫోన్లో అయినా ఎక్కడైనా అది ఇమ్మీడియట్ సార్ట్అవుట్ చేస్తే కొంచెం టైం తీసుకుంటా. ఎందుకంటే తన ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం. బికాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ మెనీ థింగ్స్ ఉన్నప్పుడు టక్కని రైజ్ అయిపోతున్నావు ఒకసారి. అది తెలుసు, అది తప్పని తెలుసు. బట్ పెళ్ళి కొత్తలో కొంచెం ఎక్కువ ఉండింది. దాని తర్వాత కొంచెం వెళ్తూ 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 తను బాగా నేర్పించింది హౌ టు కంట్రోల్ యువర్ యాంగర్, హౌ టు బ్యాలెన్స్ ద ఫ్యామిలీ, వర్క్ అండ్ యువర్ యాక్టివిటీస్ ఇన్ లైఫ్. నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి, ఆడడం అంటే చాలా ఇష్టం. సో దానివల్ల ఎక్కడో టైం మేనేజ్మెంట్ ఆ టైంకి రాలేదు, అది అన్నప్పుడు కోప్పడినప్పుడు చెప్తా కొంచెం రిక్వెస్టింగ్, అది బాగుంటుంది. అది ఇంటికి వచ్చిన తర్వాత చిన్న రిక్వెస్టింగ్, ఆ లవ్, ఆ కోపాలు తీసుకోవడం అన్నీ బాగుంటుంది. బట్ ఏదున్నా లైక్ అక్కడితో ఫినిష్. But I love the way, because the reason why I asked you guys this question is, audience చూసే వాళ్ళు కూడా, for example, they learn a lot. How do you guys handle your personal stuff? How do you guys handle stuff? Because you see a lot of people in relationships. You see a lot of young generations who itla takkan breakup అయిపోవడం, takman itla చేసేయడం. So I just thought maybe this would be also related to the film Love Kabatti. We have one last question. So which is, so I also want ఒక సినిమా తీయాలంటే, ఇలాంటి సినిమా తీయాలంటే అప్పట్లో 2012లో వీ నీడ్ అ నైస్ ప్రొడక్షన్ హౌస్, విచ్ ఇస్ సాయి గారు అండ్ రాజమౌళి సార్. సో ఐ నో ఇప్పటికీ టు ఇన్వెస్ట్ మనీ మనం ఒక్క దాని మీద పెట్టడానికి ఇంత ఆలోచిస్తాం, బట్ అప్పుడు అంత బాగా స్పెండ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని మాకు తీసుకొచ్చారు. సో రాహుల్ సార్, స్టార్టింగ్ విత్ యూ. ఐ మీన్ అమేజింగ్ అండి సాయి గారు, ఆయన అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్. అసలు చాలా ఇంటర్వ్యూస్లో హను గారు కూడా చెప్పారు, మేము కూడా చెప్పాము. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఆ బాటిల్స్ సీన్ ఉంటాయి కదా, ఆ సీన్ జస్ట్ పొద్దున్న షూట్ చేసే ముందు మొత్తం పడిపోయింది, మొత్తం కట్టేశారు, అంత పెద్ద స్ట్రక్చర్ మొత్తం కింద పడిపోయింది. మనిషి వచ్చారు, చాలా కామ్గా చూశారు. ఫస్ట్ అడిగింది ఎవరికైనా ఏమైనా అయిందా అని అడిగారు. లేదు జస్ట్ చిన్న దెబ్బలు, ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఏంటి కింద పడింది అంతే కదా, అందరు ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నారు, మళ్ళీ కడదాం, ఇంకో 5 days ఇదే లొకేషన్ని హైర్ చేద్దాం, మళ్ళీ షూట్ చేద్దాం, మీకు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా టైం తీసుకొని షూట్ చేయండి అన్నారు. ఆ టైపు. అంటే ఇవాళ ఈ ఒక్క సినిమా వల్ల మేము ముగ్గురే కాదు, అంటే ఫ్రమ్ ది ఆర్ట్ డైరెక్టర్ టు ద సినిమాటోగ్రాఫర్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ టు లిరిసిస్ట్ టు సో మెనీ పీపుల్స్ కెరియర్స్ వర్ లాంచ్డ్. ఎంతో మందికి ఈ సినిమా ఒక ఐడెంటిటీ అయింది. ఇన్ని కెరియర్స్కి సాయి గారు అనే వ్యక్తి ఒక ఫౌండేషన్. సో ఐ థింక్ ఆల్ దీస్ కెరియర్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ యా, ఐ థింక్ ఐ విల్ ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు సాయి గారు ఫర్ దట్. ఇట్స్ అమేజింగ్ వాట్ హీ డిడ్ ఫర్ అస్. ఇలాంటి ఒక లాంచ్ అందరికీ దొరకదండి. సో ఇప్పటికీ 13 years తర్వాత మా ముగ్గురికి ప్రైమరీ ఐడెంటిటీ ఈ సినిమానే అంటే మీరు ఆలోచించండి. అప్పుడు ఆయన ఆ సినిమాకి క్రేజ్ తీసుకురావడానికి ఆయన ఏమేమి చేయగలుగుతారో అన్నీ చేశారు, ఇంక్లూడింగ్ రాజమౌళి గారిని లోపల తీసుకొచ్చారు. అండ్ ఆయన సపోర్ట్ దొరకడం వల్ల ఇంకా హైప్ పెరిగింది. సో యా, ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో వీఆర్ ఆల్ గ్లాడ్ దట్ దే గాట్ us the film Love Nagar. I mean, Zanga, we are extremely grateful and forever indebted to Mr. Sai Korapati. Without him, a movie obviously is not possible. And the funny part is, when we were doing this movie,
స్టార్టింగ్ ఫస్ట్ ప్రిపరేషన్లో ప్రీ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను, 1 year అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ టైంలో నేను శ్రీలంక నుంచి వచ్చాను. నన్ను చూసి సాయి కొరపాటి గారు అందరూ భయం పడ్డారు. They got scared looking at me because I became my color changed into a different color and I was dehydrated. నన్ను చూసి అందరూ అంతా they got scared. భయపడ్డారు. ఆ తర్వాత I don't know what they saw in me. కానీ సరే చాలా మనీ పెట్టుకుని ఒక డైటీషియన్ పెట్టారు, ఒక జిమ్ ట్రైనర్ పెట్టారు. ఐ థింక్ ఫర్ అ ఫస్ట్ టైమర్ నేను అప్పుడు ఏ ఐడెంటిటీ లేదు, ఒక పెద్ద యాక్ట్రెస్ కూడా లేదు. పెద్ద అంటే కొత్త అంత ఫ్రెష్గా కూడా ఐ వాజ్ నథింగ్. అప్పుడు అన్నీ నాకు ఒక క్వీన్ ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు నిజంగా సెట్లో. వి డెంట్ హ్యావ్ బ్యాండ్స్ అవన్నీ లేదు, కానీ అది లేకుండా కూడా అది సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే బికాస్ సాయి కొరపాటి గారు అండ్ ఎస్పెషలీ హిమ్ ఐ వుడ్ సే ద వే హీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు దట్ ఐ am న్యూ. I was treated so well, so a big thanks to him and Hanu. So I would just say, whatever and wherever I am today is because of them. So I think అప్పుడు అదే చెప్తున్నా కదా, మాకు లావణ్య గారు అంటే చేతులు కోసేసుకునే వాళ్ళు. కాలేజ్ బంక్ కొట్టేది they used to go and go again. ఆ ఎల్లో ఈ పిక్చర్ ఒకటి, ఆ కలర్స్ ఉంటాయి మీ మీద, ఒక ఇలా హెయిర్ ఇలా ఎగురుతూ ఒక కలర్స్ పిక్చర్ అదొకటి, దట్ పిక్చర్ అండ్ ఆల్. సో నవీన్ గారు 13 సంవత్సరాల్లో ఇంత జరిగింది మాతో. అంటే నా ఒక్కడితో కాదు, మొత్తం ఈ సినిమాకి అసోసియేట్ అయిన చిన్న చిన్న టెక్నీషియన్స్ కూడా ఇప్పుడు ఎక్కడైనా షూట్స్లో కనిపిస్తారు. మేడం సార్ అందరు రాక్షస్ చేసాం సార్, తెలుసు మాకు గుర్తున్నాయి. మేకప్ మ్యాన్ ఎవరు చేశారు, టెక్నీషియన్స్ ఎవరు చేశారు, ఇప్పుడు లైట్ మ్యాన్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు చేసినప్పుడు వచ్చి సార్ ఆ సినిమా చేసాను ఎందుకు గుర్తుండదు అని చెప్తా. ఏం లేదు, ఈ 13 సంవత్సరాల్లో ఇంత ఇచ్చిన ప్రొడ్యూసర్ మాకు చాలా ఇచ్చారు. అంటే ప్రతి లైఫ్లో స్టెప్ వేస్తున్న కొద్దీ అంతా ఈ సినిమా చాలా రిఫ్లెక్ట్ అయ్యింది నాకు పర్సనల్గా. ఈ రోజు కూడా నాకు ఏదైనా కొత్త సినిమా, కొత్త ఫిలిం, కొత్త ప్రాజెక్టో లేకపోతే కొత్త కథ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అందరి లాగా చూసే వచ్చింటారు. సో అలాంటి ఒక సినిమా అది. అండ్ నాకు యాజ్ సాయి కొరపేట గారు ఎంత చేశారంటే, నేను 2000 తీసుకొని బళ్ళారి నుంచి వచ్చిన వాడిని, ఆయనది కూడా బళ్ళారి. అండ్ తెలీదు అది ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ సూర్య అనే క్యారెక్టర్ నా జీవితంలో రావడం, ఇలా యాక్టర్గా నేను ఈ ఇండస్ట్రీలో కన్సిస్టెంట్గా ఇన్ని సంవత్సరాలుగా ఉండడం ఈ సినిమా వల్లే. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. అన్నిటికంటే కిక్ ఏం తెలుసా, ఇదే బుల్లెట్ వేసుకొని రిలీజ్ డేట్ August 10th అన్నప్పుడు దానికి ముందు 1 week హోర్డింగ్స్ పెట్టారు. ఈ పోస్టర్ చాలా పోస్టర్స్ హోర్డింగ్స్ పెట్టారు. దానికి లైటింగ్స్ అంతా బాగుండేది అనమాట. ఒక్కడే రాత్రంతా సిటీ మొత్తం ఎక్కడెక్కడ పోస్టర్స్ ఉన్నాయో మొత్తం వెళ్ళి తిరిగి చూశాను. ఏం ప్రమోషన్స్ పెట్టారు, వాట్ ఆఫ్ ప్రమోషన్స్. అంటే ఆ ప్రమోషన్స్ చూస్తే సినిమా హిట్ అనే ఫీల్, బ్లాక్ బస్టర్ అనే హిట్ ఫీల్. అంటే బస్సుల మీద వేసేవారు, బస్సుల మీద జగదాంబ అక్కడ ఈ పోస్టర్ అయితే ప్రతి బస్సు ఆటోలో ఉండేది. ఈ పోస్టర్ వైజాగ్ కొత్తోళ్ళతో తీసి మాది ఫస్ట్ షో హౌస్ఫుల్. మల్లికార్జున థియేటర్కి వెళ్తే చాలా ఉన్నారు క్రౌడ్. అక్కడే కదా వెళ్ళాం. మాకేంటంటే నేను వైజాగ్ కదా, బీచ్ రోడ్ లో గాడ్లు ఉండేవి, ఆ ఫ్లైఓవర్స్ అవి ఉండే, వాటి పక్కన గోడలు ఉండేవి. సో ద ఓన్లీ ప్రమోషన్ ఇస్ త్రూ బస్సుల మీద, ఆటోల మీద, వాల్స్ మీద అంటించేవారు. చూడండి పోస్టర్లు, ఇదే పోస్టర్ ఎక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్ పోస్టర్ మీద మిగతా సినిమాలు ఉండేవి, దాని మీద తీసుకెళ్ళి అంటించేవారు. అప్పుడు పైగా డిజిటల్ కాదు, కరెక్ట్, ఫిలిం లో షూట్ చేసాం. అండ్ ఆ ఫిలిం లో షూట్ చేసేటప్పుడు టీం ఎలా ఉందంటే భయం, క్యాన్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. I think we were probably the last film in Telugu cinema to shoot on. That is what we were told. That in fact, that time we were not even shooting in film. This was Hanu wanted specially for the look. Yeah. I think we were the last Telugu film to shoot on celluloid. Appatiki almost entire industry had shifted to digital. We were one of the last films. So అవన్నీ దానికి మేమందరూ కొత్త వాళ్ళం. ఓకేనా, ఎవ్రీవన్ ఆర్ ఫ్రెషియర్. డిఓపి నుంచి, ఆర్ట్ నుంచి వాళ్ళందరినీ నమ్మి ఇంత గొప్ప సినిమా మాకు అందించిన సాయి కొరపాటికి జీవితాంతం రుణపడి ఉండాలి అంతే. బికాస్ మా ఐడెంటిటీ ఈజ్ అందాల రాక్షసి. ఇమాజిన్ ఈ ఫాంట్ మీరు ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా ఇప్పుడు కూడా ఎవరు చేయలేరు ఇలాంటి ఫాంట్. ఇమాజిన్ ఆ టైంలో జస్ట్ ఈ ఫాంట్ పెట్టి పోస్టర్ వదిలేరు, దాని తర్వాత మెల్లగా క్యారెక్టర్స్ వదిలేరు. ఎటు చూసినా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎటు చూసినా ఈ సినిమా ప్రమోషన్ కానీ అన్ని చోట్ల సూపర్గా ఉండింది. అండ్
వేల్ రికార్డ్స్, మ్యూజిక్ వాజ్ మ్యాడ్, ద వే దే ప్రమోటెడ్ ద మ్యూజిక్. అంటే మా క్యారెక్టర్స్ని అలా ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు నిజంగా 13 years తర్వాత మళ్ళీ 13th రిలీజ్ అవుతుంది. యా, సో వెరీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ నిజంగా. దేవుడికే చెప్పాలి థ్యాంక్స్ అంతే. ఐ థింక్ ఇలాగే మళ్ళీ ఐ జస్ట్ ఫీల్ మళ్ళీ ఇంకొక అందాల రాక్షస్ లాంటి సినిమా రావాలి, మీ ముగ్గురు అందులో యాక్ట్ చేయాలి. అండ్ ఈ ట్రయో ఇస్ సక్సెస్ఫుల్ ట్రయో, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ హోప్ఫుల్లీ హను గారి చేతుల మీదగానే జరగాలి, లేదంటే సార్ చేతుల మీద జరగాలి. సో ఇప్పుడు June 13th the film is going to be re-released again. So audience కి ఏం చెప్తారు? I never thought also that you re-release కదా. You guys అంటే మీరు అంత ఇన్వాల్వ్ అయిపోయారంటే just talking about the film. So re-release కాబట్టి ఏం చెప్తారు? I mean expect Are you guys going to watch? Yeah, 100%. I have to see because I might not be here. So I'm traveling. Kani it'll be crazy to see in the theater. We'll send you videos. Yeah, please do. 100% done. As many as you want. No, ఒక అన్రియల్ ఎక్స్పీరియన్స్ కదా. నేను నాకు అది మైండ్లో కూడా లేదు కి ఇలా జరుగుతుంది. అండ్ ఇట్స్ క్రేజీ. ఆఫ్టర్ 13 years who would have thought ki re-release culture will only come back, and I hope people like it, and I hope they still understand the emotions of this movie, because that time also it was little ahead of its time, or I don't know what it was. Got a lot of mixed reviews when it released in theaters. తర్వాత satellite లో cult status వచ్చింది కానీ ఇప్పటికీ వేస్తా ఉంటారు. I know there's some cult fans, because I remember one guy from US had a full tattoo of Andal Rakshasi. And one, the most beautiful thing is I met couple of nurses, not nurses, one was a nurse and one was someone else, and they told me నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళాను. అక్కడ మూవీ చూసిన తర్వాత I thought if I have a girl I'll name her Miduna, and she actually named her daughter Miduna. And I heard this story twice from two different ladies. Even I met so many people Miduna అనే పేరుతో చాలా మంది వాళ్ళు ఈ సినిమా తర్వాత మిథున అంటే చాలా మంది 13 years old. ఆ పాపకి ఇప్పుడు 13 years వచ్చింది. Maybe. Yeah, exactly kada. అంతే కదా. So it's a beautiful experience, and I hope people just like it and experience the same thing and even more again. Yeah. అందరు థియేటర్కి రండి. అంటే అందాల రాక్షసి ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయిన ఒక ఆడియన్స్ ఉందని నాకు తెలుసు. ఈ సినిమాకి హరు గారు సృష్టించిన ఈ లైఫ్కి ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుసు. చూడండి. సో అది ఆ కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ థియేటర్కి రండి. లెట్స్ ఆల్ హ్యావ్ లైక్ అ కాన్సర్ట్ అంటారు కదా, లెట్స్ హ్యావ్ అ కాన్సర్ట్ టుగెదర్ ఇన్ థియేటర్స్. I think there'll be only words. I can't wait for the reels. అండ్ ఈ సినిమా సాంగ్సే కాదు, ఈ సినిమా నచ్చిన వాళ్ళందరికీ ఈ సినిమా డైలాగ్స్ కూడా విపరీతంగా ఇష్టం. సో ఇట్ విల్ బి ఫన్ టు వాచ్ దెమ్ say the dialogues with the screen and sing the songs along with the screen. So that will be fun. I can't wait. That's nice. Naveen garu, లైక్ ఈ సినిమా గురించి ప్రతిరోజు అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఫైనలీ వచ్చేసింది, రిలీజ్ అని అడిగారు కదా, రిలీజ్ వచ్చేసింది. 13th రిలీజ్ అవుతుంది. నేను మ్యాక్సిమం అన్ని థియేటర్స్ విజిట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఎవరైతే ఇంతకుముందు చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళని, ప్లస్ వీల్ ట్రై అవర్ బెస్ట్ టు కమ్ అండ్ మీట్ యూ గైస్. అండ్ చూడండి, నిజంగా మళ్ళీ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిలిం. ఐఎమ్ డామ్ షూర్ దట్ యూ విల్ లవ్ దిస్ ఫిలిం అగైన్. నేను రిలీజ్ షోస్ చూశాను, సలార్ అండ్ కలేజా నేను చెన్నైలో చూసా. ఆ వైబే వేరే ఉంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ అందరలక్షి సాంగ్స్కి అయితే ఒక కాన్సర్ట్ లానే ఉంటుంది. కరెక్ట్. సో ఆ కాన్సర్ట్లో మేము వస్తాం అండ్ విల్ హ్యావ్ ఫన్. June 13th, come and watch Surya, Miduna and Gautam again. Crazy guys, thank you so much.